విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. రామయ్యంపేట మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్లో పాల్గొనగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో ఏబీవీపీ నాయకులు పాఠశాలల వద్దకు వెళ్లి పాఠశాలలను మూసివేసి పిల్లల్ని ఇంటికి పంపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలలు తెలుసుకుని 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయలేదని, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు. ఏదో పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ బీఈడి అన్ని చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్న టీచర్స్ గొప్పన, నార్మల్గా డిగ్రీలు పీజీలు చేసిన టీచర్స్ గొప్పన కదా. గవర్నమెంట్ టీచర్స్ దగ్గర చాలా స్టఫ్ ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి. అయితే ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితుందంటే విచ్చల విడిగా ఫీజులు తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూళ్ళలో స్కాలర్షిప్ వస్తుంది, అన్నీ వస్తాయి. అయినా ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కానీ పాలన మారలేదు. అధికారులు కూడా మారలేదు, వాళ్ళ ఆలోచనలు ఒకటే తిరుగుంటున్నాయి. ప్రతిసారి చూస్తున్నాం మద్యం మీద ఇప్పటిదాకా మనం ప్రతిజ్ఞ చేసినట్టు మాదక ద్రవ్యాలు ఏవైతే డ్రగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అట్లాంటి పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కానీ ఇది ఒక స్టడీ పైన ఇంట్రెస్ట్ పెరుగుతలేదు. ఎందుకు పెరుగుతలేదు? పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎందుకు అంటే అక్కడ నుంచి ఇంకా ఉంది. అందరికీ నమస్తే. ఈరోజు ఏబీవీపీ రామయ్యంపేట శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ బంద్ ఎందుకు అంటే అందరికి నమస్తే. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రామయ్యంపేట శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ. అయితే ఈ బంద్ ఎందుకు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ విద్య పైన పట్టించుకోవడం లేదని నిరసిస్తున్నాము. ఎందుకు అంటే మద్యం పైన ఉన్న శ్రద్ధ పోయిన ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వం కానీ మద్యం పైన ఉన్న శ్రద్ధ విద్య పైన చూపడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు, తొందరగా సరైన సమయానికి పుస్తకాలు కూడా అందజేయడం లేదు, సరైన వసతులు లేవు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేరు. ఈ యొక్క ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది. చాలా రకాలుగా పేద పిల్లలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే చూసుకున్నట్టయితే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో విచ్చలవిడిగా ఫీజులు అనేటివి దోపిడీ జరుగుతుంది. ఎవరు అడిగే నాదుడు ఉన్నప్పటికీ కూడా పట్టించుకునే నాదుడు కూడా లేరు. పై అధికారులకు ఇద్దామంటే అక్కడ అధికారి గురించి ఖాళీగా ఉందని ఈరోజు తెలియజేసుకుంటున్నాము. ఎందుకు అంటే ఇలాంటి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ప్రభుత్వ పాఠశాలలో విచ్చలవిడిగా పుస్తకాలు, బ్యాగులు, స్కూల్ అన్ని రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు పంచుతున్నారు. దానిని చాలా రకాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఫీజులు అడ్డగొడ్డంగా ఫీజులు కొన్ని స్కూల్స్కి అయితే రాష్ట్రంలో అనుమతి లేకుండా, కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెంచుకొని ఇప్పుడైనా సరే ప్రభుత్వం త్వరగా దానిని సక్రమంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాము. లేదంటే ఏబీవీపీ చాలా రకాలుగా చర్యలు తీసుకుంటుందని డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్.